భూత భావన. ఇక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చాం. మీరు ఇక్కడ మాట్లాడితే ఉపయోగం లేదు. ఇక్కడ మాట్లాడు. ఇక్కడ అంటే విశ్వం విష్ణు నక్షత్రం గురించే మాట్లాడు. భూత భవ్య భూత్రభూ భూత కృత్ భూత భృత్ భావో భూతాత్మ భూత భావన, దీని గురించే మాట్లాడు. నాకు అంత గుర్తు లేదండి, చదువుకోవాలి. అయితే మళ్ళా చదువుకోండి. భగవంతుని వేల వేల పేర్లు ఓంకారము నుండి వెలువట్ట నామ ప్రసూనాలేనని సహస్రనామ భూమిక వల్ల స్పష్టమవుతుంది. విశ్వం విష్ణు రషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మ భూత భావన. ఇందులో 9 పేర్లు ఉన్నాయి. విశ్వ విష్ణు వషట్కార భూత భవ్య భవత్ ప్రభు ఒకటే నామం. భూతకృత్ భూతభృత్ భావ భూతాత్మ భూత భావన. ఇందులో సమస్త వేదాల సారం నిక్షిప్తమై ఉందంటున్నారు. మొదటి పేరు బ్రహ్మ. విశ్వం విశ్వాత్మ వ్యక్త రూపం. విశ్వం అవ్యక్తం బ్రహ్మవాచకం. మూల విరాట్ అయిన పరమాత్మ ఒక రూపం కానీ రంగు కానీ లేదు. ప్రణవనాదంలాగా ఆయన శబ్ద బ్రహ్మ రూపంలో ఆకాశమంతటా విస్తరించి ఉన్నాడు. ఆయన ఆకాశ రూప బ్రహ్మంలో వ్యాపించి ఉన్నంత వరకు ఆయన్ని ఎవరు వినలేరు, స్పృశించలేరు, చూడలేరు, పొందలేరు, గ్రహించలేరు. ఈ నిరాకార నిర్లిప్త నిరంజన నిస్వనుడు ఎప్పుడైతే వినగలిగినా, స్పృశించగలిగినా, చూడగలిగినా, ఇవ్వగలిగినా, తీసుకోగలిగిన జీవద్రూపాన్ని ధరిస్తాడో అప్పుడు ఆయన విశ్వరూపంలో మన ముందుకు వస్తాడు. విశ్వశబ్దం విశ్వధాతువు నుండి ఏర్పడింది. ఈ ధాతువుకు ప్రవేశించడం అని అర్థం. నిరాకార బ్రహ్మ సాకార జగత్తును సృష్టించి అందులో ప్రవేశిస్తాడు. అయితే ఈ ప్రవేశం కొంత విచిత్రంగా ఉంటుంది. స్రష్ట తన సృష్టిలో ఎలా లీనమైపోతాడంటే సృష్టి కూడా అదే విధంగా స్రష్టలో లీనమైనట్లుగా గోచరిస్తుంది. విశ్వాత్మ విశ్వంలో ప్రవేశిస్తాడు. విశ్వం కూడా విశ్వాత్మలో అభిన్నాంగమైపోతుంది. తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్. సహస్రనామంలో మొదటి పేరు విశ్వం. ఇది నపుంసక లింగం ఉండటం గమనించగలిగింది. బ్రహ్మశబ్దం కూడా నపుంసక లింగమే. బ్రహ్మై వేదం విశ్వం. వీటికి రెండింటికి అర్థం ఒకటే. వాస్తవానికి విశ్వరూపం అయిన పరబ్రహ్మ పురుషుడు కాదు, స్త్రీ కాదు. ఎప్పుడు ఏ రూపం ధరిస్తే ఆ రూపంలో కనిపిస్తాడు. నైవ స్త్రీ నపుమా నేష నచైవాయం నపుంసక అన్న విషయాన్ని మొదటి పేరే స్పష్టం చేస్తుంది. ఆత్మయోగానికి అర్హుడైన అర్జునుడికి గీతలో భగవంతుని ఏ విశ్వరూపం ప్రత్యక్షమైందో అది దాని గానమే సహస్రనామంలో లభిస్తుంది. సరే, విశ్వంతో ప్రారంభమైందండి ఈ స్తోత్రం. రెండవ నామం విష్ణు. విశ్వాత్మ విశ్వతో ముఖరూపాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ శబ్దం కూడా విశ్వధాతు జన్మింది.
దీని మీద నుక్ ప్రత్యయం చేరింది. విశ్వశబ్దంలో మంగళ సూచకమైన వకారం ఉంటే విష్ణు శబ్దంలో నిత్యార్థకమైన నుకారం ఉంది. నిరాకార ప్రణవం సాకారమై విశ్వరూపధారణ చేసినప్పుడు దాని పోషణ బాధ్యతను విష్ణువు తనపై వేసుకున్నాడు. విష్ణు సహస్రనామంలో విష్ణు భగవాను పేరు మొదటిది కాక రెండవది కావటం గమనార్హం. మొదటి నామం విశ్వం, రెండవ నామం విష్ణు. విశ్వ సృష్టి కానంత వరకు స్థితికారుడైన విష్ణువుకు ప్రయోజనం లేదు. ప్రణవం తొలితత్వం విశ్వం వ్యక్తమైన తర్వాత దాని నిమిత్తంగానూ సురక్షితంగానూ ఉండే బాధ్యత సర్వవ్యాపి విష్ణువుకు చెందుతుంది. విద్వాంసులు తమ అంతరంగంలో నిరంతరం దర్శించే విష్ణువు పరమపదం, ప్రణవం వ్యక్తరూపమే. విశ్వం ఎంత వ్యాప్తమో విష్ణు భగవానుడు అంతే వ్యాప్తుడు. ఏకైక మహాశక్తి అనేక రూపాలతో కనిపిస్తుంది. ఆ శక్తి విష్ణు భగవాను సనాతన శక్తి. చదువుతారా? మూడవ పేరు వషట్కార. చాలా సారగర్భితం, సార్థకం. ఏ విశ్వాన్ని తానుగా సృష్టించుకుంటాడో అందులో ప్రవేశిస్తాడు, పోషిస్తాడు, విలీనం చేస్తాడు. కనుక స్వయంగా భగవంతుడే యజ్ఞమని యజ్ఞంలో ఉచ్చరించే మంత్రమయ్యే మంత్రం భగవంతుడే. దీనికి అవరోధాలు కలిగించే ఇంద్రుడు భగవంతుడే. ఆ అవరోధాలు అధిగమించడం కోసం మనస్సులో ఉత్పన్నమయ్యే ఉద్విగ్నత కూడా భగవంతుడే అని నారాయణోపనిషత్తు చెప్తుంది. ఆ నాలుగవ పేరు భూత భవ్య భవత్ప్రభు. పేరు పొడగైనదే. ఎందుకంటే 3 కాలాల సమిష్టి రూపాన్ని కూడా వర్ణించడం సహస్రనామకర్త సంకల్పం. భూత భవిష్యత్ వర్తమానాల ప్రభువు ప్రణవ ప్రకాశం చేతనే 3 కాలాలు నడుపుతున్నాడు. గమనించవలసిన విషయం ఏంటి, ఈ పేరులో 4 మాటలు భూధాతువు నుండే పుట్టాయి. భూసత్తాయాం అని ధాతు కాదు. భగవంతుని ఉనికి కేవలం గడిచిపోయింది కాదు, నడుస్తున్నది కాదు, ముందు నడిచేది కాదు. అది సనాతనం, అనంతకాలం. కాలమే విలీనమైపోయినా కూడా అది క్షుణ్ణంగా ఉంటుంది. అది త్రికాలాతీతం. భూతం భవద్భవిష్యం ఇది సర్వం ఓంకారయేవ. ఇంకా మొదటి 3 నామాలు మూర్తిత్రయాన్ని, తర్వాతి నామం కాలత్రయాన్ని వర్ణించి భగవంతుని గుణగానం చేసే వేదత్రయాన్ని సూచించడం జరిగింది. రుక్సామ వేదాలను వేదత్రయం అన్నది. ఇంకా తర్వాత భూతకృత్ నామం. ప్రాణను సృష్టించేవాణ్ణి భూతకృత్ అంటారు, సంహరించేవాణ్ణి భూతకృత్ అంటారు. వాస్తవానికి సృష్టిలో 2 ఒకే క్రియకు 2 రూపాలు. ఏదైనా వస్తువు సృష్టి జరిగితే అందులోని దాని వినాశనం కూడా సమ్మిళితమైన ఉంటుంది. మన శరీర శబ్దస్పర్శ రూపరసగంధాలను వాడుతూ ఏ విధంగా పెరుగుతూ ఉంటుందో అదే వాడకం స్థాయిలో తరుగుతూ ఉంటుంది. ఈ పెరగటం ఒకే ప్రక్రియ. వికాస వినాశనాల ఈ సుందర సమన్వయం భగవంతుని భూతకృత్ అన్న పేరు వ్యక్తం చేస్తుంది. భూత శబ్దం కేవలం ప్రాణులు కాక భూమి, నీరు, కాంతి, గాలి, ఆకాశం అనే పంచభూతాలకు సూచిస్తుంది. అందుకని అవి భగవత్ ప్రసాదాలుగా భావించాలి. సరే, ఈ మన శరీరంలోని పంచతత్వాలే శరీరం బయట కూడా పంచతత్వాలు లోపల బయట ఉంది. తదంతరస్య సర్వస్య తదు సర్వస్య బాహ్యత. ప్రాణి లోపల ఏ తత్వాలైతే ఉన్నాయో వాటిని వెలుపల కూడా విస్తరింపజేసి ప్రాణులను పోషించడం జరిగింది. ఈ విచిత్ర వ్యవస్థ భగవంతుని ప్రతిభను ద్యోతకం చేస్తుంది. తర్వాత నామం 6వ పేరు భూతభృత్ అన్నది. ఇది పోషణ ప్రక్రియకు వివరిస్తుంది. భూతకృతిలో తమోగుణం ప్రధానంగా కనిపిస్తే
భూత భృత్తులో రజోగుణ ప్రధానం కండి. రజోగుణ ప్రేరితమైన ప్రాణి తనను తాను రక్షించుకుంటుంది, ఇతరుల పోషణ ఏర్పాటును కూడా చేస్తుంది. సర్వప్రాణుల్లోనూ ఉన్న పరమాత్మ ఒక్కోసారి తమోగుణాన్ని ఆశ్రయించుకొని ప్రాణులను సృష్టించడం నాశనం చేస్తాడు, రజోగుణాన్ని ఆశ్రయించుకొని రక్షణ చేస్తాడు. అప్పుడు అద్భుతపడే తత్వాలను ఎదుర్కొని ప్రాణరక్షణ. తర్వాత నామం భావ, సత్వగుణ ద్యోతకం. ఇది 7వ పేరు. భావ సహజంగానే సాత్వికం. మనస్సులో సహజంగా పుట్టే భావం ఎల్లప్పుడూ సాత్వికంగానే ఉంటుంది. ఎవరి మీదనైనా కోపం వస్తే, ప్రేమ పుడితే, భయం కలిగితే, ఈర్ష్య జనిస్తే, విరోధ భావన కలిగితే ఈ భావాలన్నీ మనసు సాత్వికతకు రాజస్తామస రూపాలను గుర్తించాలి. అవి క్షణభంగురాలు సాత్వికాలు. కాసేపు మనసును అతలాకుతలం చేస్తాయి, మళ్ళీ శాంతిస్తాయి. మనసు సహజ గుణం సాత్వికమే. మనిషి స్వభావత మంచివాడు. ఈ భావాన్నే భగవంతుని భావరూపం వ్యక్తం చేస్తుంది. పరమాత్మను ఆనంద రస స్వరూపుడుగా భావిస్తున్నాం. చింత, శోకం, దుఃఖం ఎలా ఉంటుందో భగవంతునికి తెలియదు అసలు. ఆయన కేవలం ఆనందాన్ని మాత్రమే గుర్తిస్తాడు. ఆనందం తప్ప మరో అనుభూతి లేదా రసం ఆయనలో లేదు. అందుకే భగవంతుని ఆనందాన్ని బ్రహ్మానందం అన్నారు. అన్నిటికంటే మంగళకరమైన రసం, ఉత్తమోత్తమ రసం, అందరికీ కళ్యాణం కలిగించే రసం, అది అఖండం, ఆనందరసం అన్నమాట. ఈ రస నిష్పత్తి భావాధారం. ఆనందమయ భగవంతునికి, ఆనందానికి ఈ భావమే ఆధారం. కొన్ని చోట్ల ఈ విష్ణు రూపానికి భావనారాయణుగా కూడా ప్రతిష్ఠించి పూజించడం జరుగుతుంది. భావమే నారాయణుడు. భావం ద్వారానే మనం నారాయణ చేరుకోగలం. నరుని నారాయణతో కలిపే సూత్రం భావమే. అందువల్ల ఎవరు తమ భావాలను కలుషితం కానివ్వకూడదు. భావం ఎంత నిర్మలమైతే, భావనమైతే మనిషి అంత గొప్పవాడవుతాడు. ఈ స్థితి సత్వరజో గుణ, తమో గుణాల మూడింటిని అధిగమించిన తర్వాత కలుగుతుంది. ఈ 3 పేర్లలో త్రిగుణాతీతుడైన వ్యక్తి లక్షణాలు చెప్పడం జరిగింది. మొదటి 3 నామాల్లో త్రిమూర్తుల, 4వ నామంలో త్రికాలాల, తర్వాత 3 నామాల త్రిగుణాల వర్ణన ఎంత సుందరంగా జరిగిందంటే, సహస్రనామంలోని పేర్లన్నీ విరజిమ్మిన కుసుమాలుగా కాక స్వచ్ఛ హృదయం వికసించిన ఆలోచన కుసుమాల రమణీయ మాల రూపంగా స్వీకరించడం సముచితం అనవలసి ఉంటుంది. 8వది భూతాత్మ. పరమాత్మనికి ప్రత్యేకంగా వేరే ఆత్మ లేదు. సర్వభూతాలలో, సర్వప్రాణుల్లో, జడంలో, చేతనంలో, నీటిలో, అగ్నిలో, ఆ గాలిలో, ఆకాశంలో సర్వత్రా ఆయన వ్యాపించి ఉన్నాడు. వయిమయి చాన్య త్రైకో విష్ణు సర్వస్మిన్నపి పశ్యన్ నాలో ఉన్న ఆత్మే నీలో ఉంది, అది వెలుపల ఉంది, అన్నిటిలో ఉంది. అందువల్ల ఆత్మను ప్రతి చోట చూడు. ఎవరు సర్వ ప్రాణులలోనూ ఒకే ఆత్మతత్వాన్ని చూడగలుగుతారో వారే నిజంగా చూస్తున్నవారు. తక్కిన వాళ్ళు చూస్తూ కూడా చూడటం లేదు. గుడ్డివాడు కళ్ళు తెరుచుకొని ఉన్నా, మూసుకుని ఉన్నా తేడా ఏం ఉండదు. అందరిలో తనలో అందరినీ చూచినప్పుడు మాత్రమే మన ముందు పరమాత్మ భూతాత్మ రూపంలో వ్యక్తమవుతాడు. భూతాత్మ శబ్దంలో మరో విశేషం ఏంటంటే, భగవంతుని భూత స్వరూపాన్ని వ్యక్తం చేస్తుంది. పరమాత్మని ఎవరూ సృష్టించలేదు. పరమాత్మ తనంతట తానే ఉద్భవించాడు. ఒకవేళ మీరు పరమాత్మను తయారు చేయదలుచుకుంటే ఆయన మీ మనస్సులోని రూపంలోనే తయారవుతాడు. మీ ఊహ ఎలా ఉంటే భగవంతుడు ఆ రూపంలో. మీరు భగవంతుని మానవ రూపంలో చూడదలుచుకుంటే ఆయన మానవ రూపంలో దర్శనం, చెట్టు రూపంలో దలుచుకుంటే చెట్టు రూపం, కనుక నిశ్చిత రూపంలో అన్ని రూపాలు అయింది, అన్ని పేర్లు ఆయన. ఇక చివరి పేరు భూత భావన. ఆయన ఆత్మ ఎలా స్వయం వ్యక్తం, ఆయన ఆలోచనలు, సంకల్పాలు, ఆశయాలు, ఉద్దేశాలు, ప్రయోజనాలు అన్నీ వాటంతరవే వస్తుంది. ప్రతి ప్రాణిలోనూ ఉన్న ఆలోచన జగత్తు ఆయన ప్రసాదించింది. మన మనస్సులో మంచి ఆలోచనలు వస్తే దాన్ని మనం గర్వించకూడదు. అది ఆయన ప్రసాదించడమని వినయంతో అర్థం చేసుకోవాలి. అందరి భావ జగత్తును నియంత్రించే మహాదేవుడు మన భావాలలో నిరంతరం సంచరించే మహాదేవుడే. మానవుని భావ జగత్తులో మహామానవుడైన భగవంతుడు ప్రవేశించినప్పుడు మనుష్యుని భావం పెరుగుతుంది. పరమాత్మ భావం ఎలా పెరుగుతుందో
జీవభావం ఆదాయ పరిమాణం తరుగుతూ ఉంటుంది. క్రమక్రమంగా జీవాత్మ తన భావాన్ని సంపూర్ణంగా కోల్పోయి పరమాత్మ భావంలో విలీనమైంది. జీవో బ్రహ్మైవ నాపరః. ఈ స్థితి గొప్ప భాగ్యశాలకే లభిస్తుంది. అది ఇంకా నెక్స్ట్ చెప్పండి. అక్షర పరబ్రహ్మం. మీరు ఈ సత్సంగం ఈ చదవటం అంతా ఎందుకు? ఏమో అందరూ తరించాలి, మనతో పాటు అభిలాష ఉన్న వాళ్ళు వస్తారని. అందరూలో మీరున్నారా? ఇప్పుడు చెప్పారు కదండి భగవంతుడు. అందరిలో మీరున్నారా? అందరూ తరించాలన్నారే. ముందు మనం ధరిస్తే అప్పుడు వాళ్ళు. మీరు ఎట్లా తరించుతారు? ఏదో ఒక ఆలంబన చేసుకోవాలి. మీరు ఇప్పుడు ఏమిటి? మీలో పరమాత్మ ఉన్నాడు, జీవాత్మ ఉంది. జీవాత్మని పరమాత్మ వైపు తీసుకెళ్ళటం, దాని ఆలంబన అన్నారే, అది ఏమిటి? ఆ పరమాత్మ నిరాకారం కదా, ఆయన సృష్టించలేము. ఆయన సాకార రూపం ఏదో ఒకటి సృష్టిలో పట్టుకొని ఆయన సృష్టిస్తూ పోవాలి. ఆ ఆలోచనే మీరు సత్సంగము అంటున్నారు. ఎందుకు? మీ జీవాత్మని శుద్ధి చేసి మీ ఆలోచనలన్నీ శుద్ధి చేసుకుంటే అంతే కదా ఆయన చివరి చెప్పేది. జీవాత్మని పరమాత్మలో కలపచ్చు. అలా కాదండి, అందులో అండి చదవండి. జీవాత్మ ఏమైంది? శుద్ధి చేసుకుంటూ, అంటే మీ భావాలన్నిటినీ పాజిటివ్ చేసుకుంటూ తన భావాన్ని సంపూర్ణంగా కోల్పోయి పరమాత్మ భావంలో విలీనమైపోతుంది. ఎప్పుడు పైకి పోండి, ఈ పేర మొత్తం మళ్ళీ చదువుకోండి. అదే ఎప్పుడంటే పరమాత్మ భావం ఎలా ఎలా పెరుగుతూ ఉందో ముందు అది పట్టుకోవాలి మనం, పరమాత్మ భావాన్ని. అదే అది చదవండి ఇక్కడి నుంచి. ఇప్పుడు పరమాత్మ భావం ఎలా ఎలా పెరుగుతూ ఉంటుందో మనం పెంచుకుంటూ ఉండాలి. అప్పుడు ఈ జీవాత్మభావం మనం తీసేయక్కర్లా, అదే జరిగిపోతుంది. ఎట్లా పెంచుకోవాలో ఏం చెప్పాడు? ఎలా పెంచుకోవాలంటే అక్కడే చెప్పాడు. ఎలా పెంచుకోవాలంటే ఈ జగత్తంతా ఆయన ప్రసాదించిందే. మళ్ళా ఇటు పోకండి, అక్కడే చదవండి. ఏది నాకు తెలియట్లే, మీరు చదవండి. మీరే చదివారు, మళ్ళీ చదవండి. చదవమంటారు మొత్తం భూతభావం నుంచి మొత్తం చదవండి. భూత భావన ఆత్మ ఎలా స్వయం వ్యక్తం, ఆయన ఆలోచనలు, సంకల్పాలు, ఆశయాలు, ఉద్దేశాలు, ప్రయోజనాలన్నీ వాటంతట అవే ఉత్పన్నమవుతాయి. ఎక్కడ? జీవాత్మలో. ప్రతి పాణిలో ఉన్న ఆలోచన జగత్తు ఆయన ప్రసాదించినదే. మన మనసులో మంచి ఆలోచనలు వస్తూ ఉంటే దానికి మనం గర్వించకూడదు. మీకు ఈ మంచి ఆలోచన అనేది వస్తుంది కొద్ది కొద్దిగా, ఏమి అందుకని భగవంతుడి వైపు వెళ్దామని. అవి ఆయన ప్రసాదించినవే, ఈ గర్వం ఉండద్దు అని వినయంతో అర్థం చేసుకోవాలి. అందరినీ భావ జగత్తులను నియంత్రించే మహాదేవుడు మన భావాల్లో నియంత్రణ చరించే మహాదేవుడే మీలోనూ ఉన్నాడని చెప్తున్నాను. మనకు కావాల్సింది ఏంటి? మనం ఈ ప్రయాణం ఎట్లా చేయాలి అనేది, ఈ జీవాత్మని పరమాత్మ వైపు ఎట్లా తీసుకెళ్ళాలని ఇక్కడ చెప్తున్నాడు. మానవుని భావ జగత్తులో మహామానవుడు భగవంతుడు ప్రవేశించినప్పుడు మనుష్యుని భావం పెరుగుతుంది. మానవుడైన భగవంతుడు ప్రవేశించినప్పుడు మనుషుని భావం పెరుగుతుంది. పరమాత్మ భావం ఎలా ఎలా పెరుగుతూ ఉంటుందో జీవాత్మ భావం అదే పరిమాణంలో తరుగుతూ ఉంటుంది. ఆయన్ని ప్రవేశింపజేస్తే మంచి ఆలోచనలతోటి
ఈ భావాలతోటి సంకల్పాలు, ఆశయాలు, ఉద్దేశాలతోటి ఆయన వస్తూ ఉంటాడు. అప్పుడు జీవాత్మ తరుగుతూ ఉంటుంది. క్రమక్రమంగా జీవాత్మ తన భావాన్ని సంపూర్ణంగా కోల్పోయి పరమాత్మ భావంలో విలీనమైపోతుంది. జీవో బ్రహ్మైవ నా పరహ. ఈ స్థితి గొప్ప భాగ్యశాలుకే లభిస్తుంది. అది ఈ భాగ్యశాలులు ఎవరు? ఈ సంకల్పాలు, ఆశయాలు, ఉద్దేశాలు, ప్రయోజనాలని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకున్నవాడు. పరమాత్మ భావాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది పరమాత్మ భావాన్ని పట్టుకోవటానికి మనము ఇద్దరం కలిసి ప్రయాస పడుతున్నాం. ఎట్లా పడుతున్నాం? ఆయన స్మరణ, ఆయన గుణగణాలని తలుచుకుంటూ మనం పడుతున్నాం. అప్పుడు ఆయన ప్రవేశిస్తాడు. ఏమి అప్పుడు మనలో ఉన్న డార్క్నెస్ పోతుంది. అది మనం ఆ మంచి ఆలోచనలు తెచ్చుకోవడానికి దీనిలోని ఈ నవనామ సహస్రనామం మంగళాచరణం జరిగింది. ఈ ఫస్ట్ శ్లోకం వల్ల ఈ నవనామాలతో మిగతా రాబోయే అన్ని నామాలని దీంట్లో పెట్టి విశ్వం, విష్ణువు, వషట్కార త్రిమూర్తులు, త్రికాలము, త్రిగుణాలని పెట్టి నీలో అందరిలోనూ ఆయన ఉన్నాడు. భూతాత్మ అందరి భావనలోనూ ఆయన ఉన్నాడు అని చెప్పేదే ప్రథమ శ్లోకము. ఇప్పుడు నేను చెప్పానే, అది కరెక్టా కాదా మీరు చెప్పండి. కరెక్టే. ఫస్ట్ శ్లోకాన్ని మరి మీరు చెప్పండి. ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నా. మీరు ప్రథమ శ్లోకాన్ని గురించే చెప్పండి. ప్రథమ శ్లోకాన్ని గురించే. ఇంకా మీరు అటు ఇటు పరిగెత్తున్నా. జీవాత్మకి గుణాలు ఉంటాయి, అవి ప్రపంచం వైపు వెళ్తుంటాయి. ఈ జీవాత్మ ఎప్పుడైతే పరమాత్మని చేరాలనే సత్సంకల్పంతో పరమాత్మ గుణాలని భావిస్తూ ఉంటే ఆ పరమాత్మ జీవుల్లో ప్రవేశించి ఈయన గుణాలను తరిగింపజేస్తాడు. అది లాస్ట్. భూతాత్మ, భూత భావన అనేదాన్ని చెప్పారు. విశ్వం, విష్ణు, షట్కారాల దగ్గర నుంచి రండి, మొదటి నుంచి రండి. విశ్వముగా పరమాత్మ చొరబడకపోతే ఆయన్ని మనం చూడలేము, పట్టుకోలేము. ఆయన అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ అందుకని ఆయన సాకార రూపంలోకి వచ్చాడు. అప్పుడు ఈ సమస్త సృష్టిలోనూ ఆయనే ఉన్నాడు. అయితే వాటి గుణగణాలని బట్టి అవి అంతంత వరకు ఆయన వైపు నడుస్తాడు, అంతంత వరకే ఆయన వాటిలో వ్యక్తం అవుతూ ఉంటాడు. మన విషయానికి వస్తే మనలో ఆ జీవగుణాలను గుర్తించి మనం వాటిని తొలగదేసుకోవాలని సంకల్పించి పరమాత్మ గుణాలని మనం పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆయన నామస్మరణ అంటూ ఉంటే, ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తూ ఉంటే మీరు నాలోకి రారు. ఏంటయ్యా నీ కష్టమని అడగరు. మరి ఆయన అత్యంత దయాస్వభావుడు, ఆయన ఎందుకు రాకుండా ఉంటాడు? విశ్వం చెప్పారు. విష్ణు వషట్కారం గురించి చెప్పండి. విష్ణు ఆ విశ్వం తయారయ్యాక మరి దాన్ని పోషించాలి కదా, వాటికి ఆకలి దప్పికలు ఉంటాయి. ఆ బాధ్యత ఆయన తీసుకొని విష్ణువు అయ్యాడు. ఆయన కూడా అంత వ్యాపించాడు. తర్వాత వషట్కార అంటే జీవుల్ని ఉత్పత్తి చేస్తూ వాటిని పోషిస్తూ నాశనం చేసే 3 క్రియలని ఒకే క్రియలో చేసేవాడు, యజ్ఞంలాగా. సృష్టి స్థితి లయాల్ని చేయించువాడు. తర్వాత ఈ కాలత్రయం ఉంది, గుణత్రయం ఉంది. కాలత్రయము, గుణత్రయం. ఆయన అనాథుడు, త్రికాలాల్లో ఉన్నాడు. నిన్న ఉన్నాడు, ఇవాళ ఉన్నాడు, ఈ 3 కాలాల ముందు కూడా ఉన్నాడు. గుణాతీత స్థితిలో కూడా ఉన్నాడు. గుణాతీతి, త్రిగుణాలు, ఈ తమో గుణం, రజో గుణం. తమో గుణంలోనేమో జీవుల్లో పుట్టించాడు.
రజోగుణంలోనేమో అవి కాస్త రక్షణ చేసుకొని వాటి ప్రయత్నాలకి దోహదం చేస్తున్నాడు. సత్వగుణంలో వచ్చేసరికి ఆయన ఏం చేస్తున్నాడండి? సత్వగుణంలో అవి తమ గురించి చింతన చేసుకొని ఏమిటి ఈ జగత్తి రాకపోకలైనా ఎప్పుడు ఇంతేనా నా పని ఏంటని అనుకొని ఆయన తిరగటానికి ప్రయోగిస్తున్నాడు. ఆ శక్తి అండి ఆయన ఉపోద్ఘాతంలో ఉంది బాగా. భావగుణం, సత్వగుణం, ఇది 7వ పేరు. భావం సహజంగానే సాత్వికం. మనసులో సహజంగా పుట్టే భావం ఎల్లప్పుడూ సాత్వికంగానే ఉంటుంది. ఎవరైనా కోపం వస్తే, ప్రేమ పుడితే, భయం కలిగితే, ఈర్ష్య జనిస్తే, విరోధ భావం కలిగే ఈ భావాలన్నీ మనస్సు సాత్వికతకు తామస రూపాలని గుర్తించాలి. అవి క్షణభంగురాలు, శాశ్వతాలు కాదు. కాసేపు మనస్సు అతలాకుతం అవుతుంది, మళ్ళీ శాంతిస్తుంది. మనస్సు సహజ గుణం సాత్విస్తుంది. మనిషి స్వభావత మంచివాడు. ఈ భావాన్నే భగవంతుని భావరూపంలో వ్యక్తం చేస్తుంది. భగవంతుని భావాంతంలో ఈ భావానుభావవాదుల్లో మూల రూపం ఉన్న స్థాయి భావంతో భగవంతుని సాత్వికతను జోడించుతుంది. భగవంతుని సాత్వికత జోడిస్తుంది. పరమాత్మను ఆనంద రసస్వరూపముగా భావిస్తున్నాము. ఇది మనకు కావాల్సింది. ఈ సాత్వికత అంటే భావంలో సాత్వికత. సాత్వికతలో ఆనందం ఉంటుంది. రసం స్వరూపం. అదే ఆనందో బ్రహ్మ, పరమానంద ఆనంద రస స్వరూపం. ఈ ఆనంద స్వరూపం ఏమిటి? అది చింతా, శోకం, దుఃఖం ఎలా ఉంటుందో భగవంతునికి తెలియదు. వీటి మీద భావం అది. ఆయన కేవలం ఆనందాన్ని మాత్రమే కురుస్తుంది. ఆనందం తప్ప మరో అనుభూతి లేదా రసం ఆయనలో. అందుకే భగవంతుని ఆనందాన్ని బ్రహ్మానందం అంటారు. ఇది అన్నింటికంటే మంగళకరమైనది. రసము ఉత్తమోత్తమ రసం, అందరికీ కళ్యాణం కలిగించే రసము. ఇది అఖండము. ఈ రస నిష్పత్తికి భావం ఆధారపడుతుంది. ఆనందమయ భగవంతుని ఆనందానికి ఈ భావమే ఆధారం. అందువల్ల ఆయనకు భావమని కూడా పేరు. భావం అనే పేరుని ఏమిటి అంటే, ఇది మనస్సు సాత్వికమైనది, ఎప్పుడు ఆనందంతో ఉండేది. ఇది చింతాశోకం, దుఃఖం ఎలా ఉంటుందో తెలియనిది. ఇది కళ్యాణప్రదమైనది. అందుకని ఆయనకి భావ అని, అందుకే భావనారాయణ పొన్నూరులో వెలిపించారు. ఊరు అసలు డైటీ పొన్నూరు, అసలు డైటీ భావనారాయణే. సాక్షి భావనారాయణ అది ఆయన. సాక్షి మళ్ళా నెక్స్ట్ శ్లోకంలో వస్తాడు ఆయన. ఇక్కడ భావనారాయణుడు వచ్చాడు. నెక్స్ట్ సాక్షి భావనారాయణుడు మళ్ళా వస్తాడు. ఎక్కడ వస్తాడు? భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి. సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవచ. ఈ సాక్షి అనే దాంట్లో, సాక్షి అంటే ప్రతి వాళ్ళల్లో ఉండి చూస్తూ ఉంటాడు నీ ఆలోచనలు, నువ్వు చేసే పని. ఆయన డైరెక్ట్గా వేరే వాళ్ళ చెప్తే వినేది కాదు. ఆయన నీలో ఉండి చూస్తూ ఉంటాడు. దాని ప్రకారమే నీకేమి ఇవ్వాలో డిసైడ్ చేస్తాడు. అర్థమైందా? మనం మంచిగా నడుస్తుంటే వీడు మంచిగా ఉన్నాడు, మంచిని అందిస్తుంటాడు. అది నీ భావాలు, నీ ఆలోచనలు. ఇప్పుడు ప్రపంచంలో డబల్ టంగులు వచ్చినాయి. ద్వైతం, మనిషి పర్సనాలిటీలో 2 పర్సనాలిటీస్ వచ్చినాయి. ద్వైత పర్సనాలిటీ. పైకి చెప్పేది ఒకటి, వాడు చేసేది ఒకటి. అది వీటిలన్నింటికీ భావమే కాదు, ఆయన చూస్తూనే ఉన్నాడు వీళ్ళల్లో ఉండి. వీళ్ళకి ఆ రకంగానే ఆయన ఇవ్వటం తీసుకోవటం జరుగుతుంది. వీళ్ళు
మిగతా ప్రజలందరినీ మోసం చేయొచ్చు, ఆయన మోసం ఎవడు చేయలేడు. ఎందుకంటే ఆయన సాక్షిగా నీలోనే ప్రతి ఆత్మలోనూ నుంచొని చూస్తున్నాడు ఆయన. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు, ఎందుకంటే అదే చెయ్యాలి కాబట్టి. మూడు లేకపోతే మౌనం వహించాలి. మూడిట్లో జాగ్రత్తగా ఉండాలి. ఏమి? మనస, వాచ, కర్మ. మన ఆలోచనలు శుద్ధంగా ఉండాలి, మన వాక్కు శుద్ధంగా ఉండాలి, మన కర్మ శుద్ధంగా ఉండాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటి? వాళ్ళు వాక్కులన్నీ శుద్ధం చేస్తూ వాడి మనస్సు శుద్ధం కాదు, వాడి కర్మ శుద్ధం కాదు. ఓన్లీ బయటికి మాట్లాడటమే ఏదో పెద్ద ప్రపంచాన్ని ఉద్ధరించినట్టు మాట్లాడతాడు, కానీ వాడి మనస్సులో దుష్ట ఆలోచన, దుష్ట ఆలోచన, వాడి కర్మలో దుష్ట కర్మ చేస్తున్నాడు, కానీ చెప్పేది మాత్రం శ్రీరంగ నీతి. అది ఏమి ఇది లేకుండా ఎందుకు లేకుండా ఆయన్ని ఎవరు మోసం చేయలేరు. ఆయన సాక్షిగా ఉన్నాడు. మీ సాగి భావ నారాయణుడు ఉన్నాడు ఇక్కడ, ఉన్నాడు. అది ఓకే. తర్వాత మనం మొదటి శ్లోకం అర్థం చేసుకున్నామా? చేసుకున్నావా? మీకు అర్థమైంది కదా? సృష్టి స్థితి లయకారుడు, త్రికాల అతీతుడు, త్రికాలుడు, త్రికాల అతీతుడు. ఏమి? త్రిగుణాత్మకుడు, త్రిగుణానికి కూడా అతీతుడు, అందరిలో ఉన్నవాడు, అందరిలోనూ సాక్షిగా ఉన్నవాడు, అందరి భావంలో ఉన్నవాడు, ఆనందో బ్రహ్మ, ఆనందమూర్తి. ఆయన ఆనందమూర్తి. మనం ఆయన్ని తలుచుకుంటూ ఆత్మని పరమాత్మ వైపు తీసుకెళ్ళే ప్రయాసలో ఉన్నాం. అది చేయొచ్చు మంచి ఆలోచనలతో అని మనం తెలుసుకున్నాం అంటాడు. ఆయన ఆనందం ఒకటే గుర్తిస్తాట, మిగిలిన గుర్తించ. ఆయనకున్నది ఆనందమే, మనకున్నది అది. అందుకని ఆయన భావ రూపాన్ని మనం తలుచుకొని మనం ఆనందంలో ఆ చింతలు వ్యవహారాలన్నీ వదిలేసి డిస్కనెక్ట్ అయ్యి ఇక్కడ దుఃఖం కానీ ఎందుకు వస్తుంది అంటే దుఃఖం కోరికల వల్ల వస్తుంది, బంధాల వల్ల వస్తుంది. ఏంటి? బంధాల వల్ల వస్తుంది, బంధాల వల్ల, బంధాల వల్ల. అంటే ఎందుకు దుఃఖం వస్తుందంటే వేరే వాళ్ళ చేతలు ఆలోచనలకి నువ్వు ఎఫెక్ట్ అవుతుంది. అది బంధము అంటే. ఆ బంధం లేకపోతే మీకు ఇప్పుడు నాకు ఏదన్నా అయిందనుకో, నాకు కాలు దాచుకొని నా రక్తం వస్తుంది, మన ఇద్దరి మధ్య కొంత బంధం ఏర్పడింది, దానివల్ల మీకు దుఃఖం వస్తుంది. అయ్యో ఆయనకి అట్లా ఉన్న బంధాన్ని బట్టి ఆ దుఃఖం ఉంటుంది. అదే మీ అబ్బాయికి కానీ మీ ఆవిడకి కానీ ఎవరికన్నా వచ్చిందంటే అదే జరిగేది అదే, కానీ మీకు దుఃఖం ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? బంధం ఎక్కువ కనుక. అదే మీకే అయిందనుకో సో ఏమన్నారు అంటే ఈ భావబంధాలని తీసేసుకుంటే, తగ్గించుకుంటే, తీసేస్తే దుఃఖం తగ్గుతుంది. దుఃఖం అనేది ఇది అటాచ్మెంట్. ఈ అటాచ్మెంట్ అనేది కూడా మళ్ళీ అవసరమే. ఎటు తీయాలి ఈ అటాచ్మెంట్? కాదు, ఈ అటాచ్మెంట్ ఇక్కడ కట్ చేసి ఇంకొక అటాచ్మెంట్ వల్ల దుఃఖం, మనకు ఆనందం వస్తుంది. అది ఆ అటాచ్మెంట్ ఏంటంటే ఆయనతో దీన్ని డిటాచ్ చేసి అక్కడ అటాచ్ చేయాలి పరమాత్మకి. అక్కడ ఆనందం ఎలా అటాచ్ చేస్తామంటే ఇది ప్రాసెస్. మీరు ముందు ఆయన నామస్మరణ, ఆయన గుణగణ కీర్తన, ముందు ఈ మన ఈ
ఒకటి చెప్పుకున్నాం బంధాల గురించి. దుఃఖం రెండోది ఒకటి ఉంది, కోరిక అనేది. అది దీన్ని మించిన చాలా డేంజరస్ థింగ్. కోరిక అనేది మనిషికి చాలా డేంజరస్ థింగ్. ఇది ఇక్కడ దీన్ని మిస్ఇంటర్ప్రిట్ చేయక్కర్లేదు. బంధము అవసరమే, కోరిక అవసరమే. అది దాని స్థానంలో నువ్వు నీ అసైన్డ్ డ్యూటీ చేసేటప్పుడు ఆ రెండు అవసరమే. అది మనకు అయిపోయింది, మన ఏజ్ అయిపోయింది. మనం హ్యాండ్ ఓవర్ ఇచ్చేసాం ఎవరికి, నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చాం, మన బిడ్డలకి ఇచ్చేసాం. నౌ వీఆర్ షుడ్ బి ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ అవుట్ ఆఫ్ దిస్. ఈ కోరికలు, భావబంధాలు ఇవన్నీ ఏమి ఇప్పుడు తీయాలి, అప్పుడు మునగాలి. ఇప్పుడు తీయాలి. అసలు తీయాల్సి వచ్చినప్పుడు మునగటం ఎందుకయ్యా? అది చెబుతా నేనండి. ఇది భగవంతుని కార్యం. సృష్టి, స్థితి, లయం అనేది ఆయన పనులు. ఆయన మన ద్వారా చేయించుకుంటున్నాడు. ఈ ఇందులో ముఖ్యమైనది మనం అందరం బ్రహ్మనిను, శివుణ్ణి పెద్ద తలుచుకోం, విష్ణువుకే ఎక్కువ ఇస్తాం. ఎందుకంటే స్థితికారుడు. ఆ స్థితి ఏమిటయ్యా అంటే, స్థితి అనేది మనల్ని సంసారంగా చేసి నిన్ను స్థితికారుడుగా ఆయన చేస్తున్నాడు, ఉపయోగించుకుంటున్నాడు. ఆ సంసారం ఏంటంటే ఎబిలిటీని సంపాదించుకొని, విద్యను నేర్చుకొని నువ్వు ఈ సృష్టి, ఈ స్థితిని చేయాలి, స్థితిని దీన్ని ఉద్ధరించాలి, దీన్ని యొక్క సస్టెనెన్స్కి నువ్వు పాటుపడాలి. ప్లస్ నువ్వు మళ్ళా సృష్టి చేయాలి. అందుకని నిన్ను ఒక స్త్రీతో కలిసి, అదే భార్యతో కలిసి సంసారం చేసి, నువ్వు పిల్లల్ని ఉత్పత్తి చేసి, వాళ్ళని అందరికీ పోషించి మునగటం అంటే అది. మళ్ళా తేలటం అంటే ఇది మనం చేసే పని. సత్సంగం కాదు, భగవత్ స్మరణ, భగవత్ కీర్తన. సత్సంగం అనేది ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ దట్. ఇట్ ఈజ్ నాట్, సత్సంగం ఈజ్ నాట్ ద హోల్ ఆఫ్ ఇట్. సత్సంగం అనేది ఎందుకు చెప్పారు అంటే, నువ్వు ఒంటరిగా చేయలేని పని నలుగురితో కలిసి చేస్తే ఎవరన్నా చేయగలుగుతావేమోనని. అది అంతగా తప్పించి మునులందరూ, హిమాలయాల్లో ఉన్న మునులందరూ ఏకులే, తపస్సులు ఏకులే. వాళ్ళు నిగ్రహించుకోగలిగారు కాబట్టి వాళ్ళకి. మన ఈ సత్సంగం ఏంటంటే, చెడ్డ వాళ్ళకి దూరంగా ఉంటాన్ని, మంచి వాళ్ళకి దగ్గరగా ఉంటాన్ని సత్సంగం. సత్సంగం అంటే ఏంటంటే, ఫస్ట్ మంచి వాళ్ళకంటే దూరంగా ఉండటం కంటే చెడ్డ వాళ్ళకి దూరంగా ఉండు. మంచి వాళ్ళకి దగ్గరగా ఉండటం కంటే చెడ్డ వాళ్ళకి దూరంగా ఉండు ఫస్ట్. చెడ్డ వాళ్ళకి, అంతేగాని దట్ ఈజ్ నాట్ ద హోల్ థింగ్. దాంట్లోనూ ఈ 3 రకాలు ఉండొచ్చు. మనస, వాచ, కర్మ లేని వాళ్ళు ఉండొచ్చు. కొంతమంది ఆ సత్సంగంలో కూడా డాబు కోసమే వచ్చి ఉండొచ్చు, కీర్తి కోసమే వచ్చి ఉండొచ్చు, ఓట్ల కోసమే వచ్చి ఉండొచ్చు. ఇవన్నీ తయారైనాయి కదా. ఎందుకంటే ఎవడు ఏ పని చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో చెప్పడం కష్టమైంది ఏమి. అందుకని జనరల్గా నీకు నీ ప్రయాణంలో వ్యక్తి ఎప్పుడు ఏకడే, ఒంటరిగా పోతాం. ఒంటరిగా బతకటం కూడా నేర్చుకోవాలి. ప్రయాణంలో మంచిగా కలిస్తే కలను. ఇప్పుడు మీరు నాకు కలిశారు, నేను మీకు కలిసాను, అంతే. అంతేగాని మనం దానికోసం ఆత్రపడక్కర్లా. భగవంతుడే నీ దగ్గరికి పంపిస్తాడు, నీ గురువును పంపిస్తాడు, నీ మంచి వాళ్ళ స్నేహం. నీకు ముందు ఆ ఆలోచన స్థిరంగా ఉండాలి ఏమి. అది సో అందుకని ఏం చెప్పారంటే, ఈ మునగటం, తేలటం గురించి, సంసారికి మోక్షం వస్తుంది, బ్రహ్మచారి
ఎంత తపస్సు చేసినా వాడికి మోక్షానికి అర్హుడు కాడు. బ్రహ్మచారి అర్హుడు కాడు, మోక్షానికి అర్హుడు కాడు. సంసారే అర్హుడు. వాడు మునగాలి, తర్వాత తేలాలి. అవును, మునగాలి, తర్వాత తేలాలి. ఆ మునగటం ఎట్టా మునగాలి? పద్ధతిలో మునగాలి. దాన్నే మనం మ్యారేజ్ లైఫ్, సంసారము, ఒక భార్య, పుత్రులు, తల్లిదండ్రులు, వీటిలన్నీ కలిపి ఆ బాధ్యతని, ఆ బరువుని భగవంతుని తరఫున నువ్వు మోయాలి. నువ్వనేది లేదు, పరమాత్మే ఉన్నాడు. అది ఇది మనకు ఈ మొదటి శ్లోకాన్ని గురించి తెలుసుకున్నది. రెండవ శ్లోకం చదువుతారా? టైం రేపు చదువుదామా? చదువుతానులేండి. వాళ్ళు చదువుతారా? 5 నిమిషాలు చదవండి. సాయంత్రం కూర్చున్నాం మళ్ళీ రెండోసారి. ఎందుకంటే మీరు ఇప్పుడు చూశారు, నిన్న ఇవాళ పొద్దున మీకు మొదటి శ్లోకానికి, ఇప్పుడు మొదటి శ్లోకానికి అవగాహన పెరిగిందా లేదా? పెరిగిందండి. కళ్ళల్లో కనపడుతున్నాడా లేదా ఆనందో బ్రహ్మ? కళ్ళల్లో కనపడుతున్నాడా ఆయన? ఎవరు? భావనారాయణ స్వామి. కళ్ళల్లో కనపడుతున్నాడా ఆ నిరాకారుడు? కళ్ళల్లో కనపడుతున్నాడా స్థితికారుడు? కళ్ళల్లో కనపడుతున్నాడా లయకారుడు? మన ఆత్మలో మనకు ఇది వస్తుందా? అదిగో ఆయన ఎక్కడి నుంచి చూస్తున్నాడు. నేనేమనుకుంటున్నాను చూస్తున్నాడు. నేను సాయంత్రం చేయబోయే పనులను ఆయన చూస్తాడు. వస్తాడు. చెడ్డ పనులు చేయకూడదు అనేది మనలో నాటుకుందా? నాటుకుంది. ఇది ఉపయోగం వల్ల ఈ నాటకత్వం ఈ నాటుకోవడం లేకుండా మీరు 1000 శ్లోకాలు చదివిన ఉపయోగం ఏమిటి? లేదు. 1000 సత్సంగాలు చదివిన ఉపయోగం ఏంటి? లేదు. ఫస్ట్ సంవత్సరం పరమాత్మ చూస్తున్నాడు అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని పరమాత్మ భావాల వైపు పోతుండాలి. ఇప్పుడు శుద్ధ సత్వం అంటే భావం. శుద్ధ సత్వం భావనే అక్కడికి రావాలి. శుద్ధ సత్వం గుణాతీత స్థితి. సత్వం తమోగుణం. తమోగుణం పోగొట్టుకుంటే శాంతంగా ఉండాలి, కోపాన్ని వదిలేయాలి. రజోగుణం పోగొట్టుకుని వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే మన కర్మఫలమే వచ్చింది. మూడవది సత్వగుణం. ఆయన నామస్మరణ చేయాలి. మీటి ఆయన గుణగణాలు, ఆయన చరిత్ర, తదర్థ కీర్తనం అనేది ఇవి జీర్ణం అవ్వాలి. ఏమవ్వాలి? జీర్ణం అవ్వాలి, ఎక్సిమిలేట్ అవ్వాలి, కణము అయిపోవాలి. ఆయన్ని మనలో ఆవాహన చేసుకోవాలి. మనమే ఆయన అయిపోవాలి. మీరు పూజలు చేసేటప్పుడు కూడా అంగుష్టాభ్యానమా, మధ్యమాన్మా, అవును, ఎందుకు చేస్తారు? అంగన్యాసకరాశాలు ఎందుకు చేస్తారు? ఆయన్ని మీరు ఆవాహన చేస్తున్నారు. ఇప్పుడు అది అనుకొని మన మంత్రాలు అన్నీ ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే, కాదు, సంస్కృతంలో ఉండి మనకు అర్థం తెలియక చాలామంది ఏదో రిచువల్గా చేసేస్తున్నారు. ఇప్పుడు విష్ణు సహస్రనామం చదవటం కూడా అటువంటిదే. ఏమి దానివల్ల ఉపయోగం లేదన్ను. ఆయన ఎంతవరకు చాలే వీడికి అని అంతవరకే ఇచ్చి ఉంటాడు. కానీ అదే అర్థం చేసుకొని మనలో ఆవాహన చేసుకుంటే యువర్ జర్నీ విల్ బి ఫాస్టర్. అదేలేండి. ఇప్పుడు యువర్ జర్నీ విష్ణు సహస్రనామం చదివేవాడు కూడా మెయిన్ ఆబ్జెక్టివ్ షో ఆఫ్ మనుషుల్ని తప్పించి, షో ఆఫ్ ఈ రోజుల్లో పూజలు కూడా రాజకీయం కోసం చేస్తున్నారు. అది తీసేయండి. అది తీసేసి చదివేవాడు కూడా వాడు ఒక మంచికి పాటుపడాలని, భగవన్నామ స్మరణ చేయాలని చేస్తున్నాడు. వాడు ఆలోచన తీసేసి, కానీ మనం దాంట్లోకి అర్థంతో తెలుసుకొని దాన్ని ఆలోచించి చేస్తే మన ప్రయాణం త్వరగా అవుతుంది. అంతకంటే ఏం లేదు. అదే ఇప్పుడు
బ్రహ్మకర్మని ఎవరి చేతో చేయించితే నేను పొందుతున్నాను అనుకుండే దానికన్నా వాడే చేస్తుంటే ఫాస్ట్గా అవుతుంది. అది దానం కిందకు వస్తుందే తప్ప భగవంతుడికి సంతోషించేటప్పుడు వాడే చేస్తుంటే సంతోషిస్తాడు. అది నెక్స్ట్ శ్లోకం చదువుతాను. నెక్స్ట్ శ్లోకం మీకు వచ్చి నెక్స్ట్ శ్లోకం మీకు నెక్స్ట్ శ్లోకం వచ్చు కదా. ఏమో నాకు తెలియదు సార్, నేనేం చదవాలా. విష్ణు సహస్రనామం అంటే నేనేమి ఏదో నవల్లాగా చదివా కానీ ఒక పారాయణలాగా గట్టిగా మనసుకు పట్టేది చదవాలి, అందుకని గుర్తు లేదు. ఇప్పుడు చదువుతున్నారా? చదువుతున్నా. రోజు సహస్రనామం విందాం, మంచిదే. ఇటేవండి చదువుతా. ఇంకా రెండవ శ్లోకం ఏంటి? అక్షర పరబ్రహ్మ. అక్షర పరబ్రహ్మ శ్లోకం దగ్గరికి వెళ్ళిపోదామా, ఇవి చదువుదామంటే. చదవండి, మొత్తం పుస్తకం ఉన్నది కదా. గని నామ నవమి అనదగిన సహస్రనామంలోని మొదటి 9 నామాలు విశ్వాత్మ సృష్టి స్థితి లయరూపాలను బోధించే త్రిమూర్తి తత్వాన్ని, భూత భవిష్యత్ వర్తమానాలు వ్యాపించిన కాలత్రయ మూర్తిని, సత్వరజస్తమో గుణాల రూపంలో గుణత్రయ మూర్తిని హృదయంగంగా మనకు వ్యక్తీకరించాయి. తన సృష్టిలో తన ఇచ్ఛతో తనంతట తానే రమించే ఈ భూతాత్మ వాస్తవానికి నిర్లిప్తుడు. అందరిలో సర్వం తానే చేస్తూ కూడా అందరికీ భిన్నంగా ఉంటాడు. అయినా ఆయనకు అందరితోనూ సంబంధం ఉంది. అందుకే ఆయనను భూతాత్మ అంటారు. భూతాత్మ అయి ఉండి కూడా భూతాత్మ పురాతన పునీత రూపాన్ని ధరించగల సామర్థ్యం పరమాత్మలో మాత్రమే ఉంటుంది. ఆయనే సర్వులకు పరమారాధ్యుడు. ఆ పరమపిత పరమాత్మ అవధుల్లేని కారుణ్యం చేతనే పరమపదం పొందగలుగుతాం. అందరికీ అన్ని ఇచ్చినా కూడా ఆయనకేమీ తరగదు. ఆయన ఎప్పటికీ తరగని, అందరినీ తరిగించే అవ్యయ పురుషుడు. విశ్వంలోని అన్ని సంఘటనలను చూసే సాక్షి. సర్వమానవాల వ్యక్తిత్వంలో శరీరధారుల శరీరంలో క్షేత్రజ్ఞుని రూపంలో నిరంతరం కనిపిస్తుంటాడు. క్షేత్రంలో నిత్య నివాసం చేసే ఈ క్షేత్రజ్ఞుడు వాస్తవానికి అక్షరమే. అక్షర రూపంలో ఆయన సర్వత్రా సదా సర్వథా భూతాత్మ భావనతో సంచరిస్తూ ఉంటాడు. ఈ నిత్య శుద్ధ బుద్ధముక్త ఆత్మ వర్ణనే సహస్రనామ స్తోత్రం 2వ శ్లోకంలో ఉంది. ఇది ఇప్పుడు శ్లోకం. భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి. ఇంకా పోయేవాడికి మీరేం చేస్తున్నారో పూర్తిగా తెలియక్కర్లా. వాళ్ళు ఏదో చదువుకుంటున్నారు అంతవరకు. పూర్తిగా తెలియటం వల్ల ఎందుకు తెలియక్కర్లేదు చెప్పండి. యూ విల్ బి స్టాంప్డ్. అన్నెసరీ అడ్వర్టైజ్మెంట్, దానిలో ఉన్న భావబంధాలు చాలా ఎక్కువ అవుతాయి. అవునండి, నీకు వర్గీకరణ జరుగుతుంది. అలా మనకు అనవసరం. మనకు ఐడెంటిటీ అక్కర్లేదు, మంచి అక్కర్లేదు, చెడ్డ అక్కర్లేదు. ఏంటి మనకు ఐడెంటిటీ అక్కర్లేదు, చెడ్డ అక్కర్లేదు, మంచి అక్కర్లేదు, మన ఎగ్జిబిషన్ అక్కర్లేదు. ఎగ్జిబిషన్. అందుకని కరెక్ట్ వర్డ్ మీరు వాడారు. నేను చెప్పేది భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. భూతాత్మలలో ఉన్న సామ్యం వల్ల 2 ఒక్కలాగే అనిపిస్తాయి. మొదటి శ్లోకంలోని భూతాత్మ 2వ శ్లోకంలోని భూతాత్మ రూపం ధరించింది. వాస్తవానికి ఈ 2 ఒకే శక్తికి 2 రూపాలు. ఏ ఆత్మభూతమో అది స్వయంభూతమైన, ప్రభూతమైన, విభూతమైన, ఆవిర్భూతమైన దాని సనాతన స్వరూపం సహజంగా భూతమే. సార్వభౌముని అధికారంలోని సమస్త భూతాలు పునీతాలే.
ప్రతి ప్రాణిలోనూ పవిత్రము సనాతనము అయిన భాగం ఒకటి ఉంటుంది. దానితో పాటు అపవిత్రం అశాశ్వతమైన భాగం కూడా ఉంటుంది. ఈ అపవిత్ర అశాశ్వత పార్శ్వాన్ని చూసినప్పుడు ప్రాణులకు తమ క్షణభంగురత్వం గ్రహింపుకు వస్తుంది. అయితే వాస్తవానికి అది పరమపావన పరమాత్మ అంశాలలో ఒకటి మాత్రమే. ప్రాణులకు ప్రాణం పోయడంలోని ఈ పరమ రహస్యాన్ని వ్యక్తం చేయడానికే భగవంతుణ్ణి ఇక్కడ పోతాత్మ పేరుతో పిలవటం జరిగింది. భగవంతుడు స్వయంగా పవిత్రుడు, పునీతుడు, పూతుడు. ఆయన ఈ సహజ పవిత్రత కారణంగానే ప్రపంచమంతటా పవిత్రత వ్యాపించి ఉంది. భగవన్నామ స్మరణం మాత్రం చేతనే భక్తుని హృదయం పవిత్ర ఆలోచనలతో నిండిపోతుంది. భగవంతుని విశుద్ధతను ఈ విధంగా తన అంతఃకరణలోకి తెచ్చుకునే భక్తుడు కూడా పోతాత్మ అయిపోతాడు. సహస్రనామంలోని భగవంతుని గుణాలను గానం చేసే నామాలన్నీ కూడా పరిపక్వత చెందిన భక్తునికే వర్తిస్తాయి. భగవంతుని దివ్య విభూతిని తనలో నింపుకునే భక్తుడే పరిపక్వుడు. ఈ విధంగా భగవంతునికి భక్తునికి మధ్య భేదం తొలగిపోతుంది. అప్పుడు పోతాత్మే క్రమక్రమంగా పరమాత్మ సాక్షాత్కారం పొందుతుంది. జీవాత్మ పోత తత్వం ఎప్పుడు పోతమవుతుందో, పోతమవటం అంటే పునీతం అవటం అంటే పవిత్రత, అప్పుడే పరమాత్మలో తనలో పరమాత్మను చూడగలుగుతుంది. అది పరమాత్మలో తనను చూడాలట, తనలో పరమాత్మను చూడాలట. అందుకే ఈ శ్లోకంలో పోతాత్మ తర్వాత పరమాత్మ అన్న పేరును చెప్పడం జరిగింది. పరమాత్మ శబ్దం తర్వాత ఉపయోగించిన చా శబ్దానికి కూడా ఒక ప్రత్యేక ప్రయోజనం, విశిష్టత ఉన్నాయి. లౌకిక దృష్టితో స్థూల దృష్టితో చూసినప్పుడు జీవాత్మ పరమాత్మలు వేరువేరుగా కనిపిస్తాయి. కానీ లోకోత్తర పారమార్థిక దృష్టితో చూసినప్పుడు ఆ పోతాత్మయే పోతాత్మ రూపం ధరించి చివరికి తన పరమాత్మ రూపాన్ని వ్యక్తం చేస్తుంది. ద్రష్ట దృష్టి ఎలా ఎలా పరిమార్జితమవుతూ పోతుందో అలా భేదం అభేదంగా పరిణమిస్తూ పోతుంది. ఇక్కడ మీరు ద్రష్ట తర్వాత కామాత చదవాలి. ఇక్కడ ఏం రాయలేదండి. మీరు చదివేటప్పుడు చదవండి, మళ్ళా కన్నుందా కామా పెడదాం. మీరు చదవండి మళ్ళా. ద్రష్ట దృష్టి, ద్రష్ట యొక్క దృష్టి, అది ద్రష్ట యొక్క దృష్టి ఎలా ఎలా పరిమార్జితమవుతూ పోతుందో, అది అంటే కలిసిపోతుందో అని, ఎలా ఎలా కలిసిపోతూ ఉంటుందో కాదు, పరిమార్జితం. కరెక్ట్ వర్డ్ అదే, మనం వర్డ్ సరిపోదు అక్కడ. పరిమార్జితమవుతూ, పరిణమిస్తూ అంటే ప్రయాణం చేస్తుందో, పరిణామాలు పొందుతూ. ఆర్జితం అంటే పొందటమే కదండి, పరిణమిస్తూ. అది కాదు, పైదండి నేను చదివింది. పరిమార్జితమవుతూ పోతుందో, ద్రష్ట దృష్టి ఎలా పరిమార్జితమవుతూ పోతుందో అలా అలా భేదం అభేదంగా పరిణమిస్తూ పోతుంది. అది మార్పు చెందుతూ పోతుంది. ద్రష్ట ఎవరు? మన దృష్టి ఎలా పరిమార్జితం అంటే పూతనం అవుతుందో, పవిత్రం అవుతుందో, పరిణమిస్తూ పోతాం. ఎటు పోతాము? ఆ భేదం పరమాత్మ ద్రష్ట భేదం, జీవాత్మ పరమాత్మ గ్యాప్ తగ్గిపోతూ ఉంటుంది. అనేకం ఏకంలో విలీనమైపోతుంది. అనేకం అంటే పూతాత్మలో ఆయన అనేకం విలీనమైపోతుంది. అనేకం ఏకంలో విలీనమైపోతుంది. ఆత్మ పరమాత్మ అభిన్నాంగమైపోతుంది. ఆత్మ పరమాత్మ వైపు చేసే ఈ ప్రయాణంలో అది ఒకప్పుడు అనేయాత్మ అవుతుంది, ఒకప్పుడు ప్రకాశాత్మ అవుతుంది, ఒకప్పుడు అంతరాత్మ అవుతుంది, మరొకప్పుడు ఒకేసారి నివృత్తాత్మ అని వృత్తాత్మ కూడా అయిపోతుంది. నైకాత్మ అనేకాత్మకతను వెల్లడించే 24 నామాలు సహస్రనామంలో ఉన్నాయి. ఇవన్నీ ఆత్మనామంతోనే ఉంటాయి. వీటన్నిటినీ ఒక చోట చేరిస్తే ఆత్మకథ అవుతుంది. ఈ ఆత్మకథను భూతాత్మ, పోతాత్మ, పరమాత్మ
అన్న 3 నామాలతో ప్రారంభించడం జరిగింది. 24 నామాలు రోజు మీరు చదువుతూనే ఉంటారు కదా. ఎక్కడ కేశవాశ్వ నారాయణేశ్వరం ఆచమనంలో చదువుతూ ఉంటారు రోజు. పరమాత్మ శబ్దం తర్వాత చా శబ్ద ప్రయోగం. ఈ ఆత్మ బృహత్ కథ ముందు ఇంకా విస్తారంగా ఉందని సూచిస్తుంది. అనేక రూపాలలో భాషితము ప్రతిభాషితము అయి కూడా ఆత్మ స్వభావరీత్యా వివిక్తము విముక్తము. ఇది స్వయంగా ముక్తమే కాక ఇతరులకు కూడా ముక్తినివ్వగలిగిన శక్తి. విముక్తాత్మలకు పరమగతిని ప్రదానం చేసే పరమాత్మ ఈ దివ్య విభూతి. ముక్తానాం పరమాంగతి ఈ దివ్యనామంలో వ్యక్తమవుతుంది. సంసారపు సంసరణశీలం నుండి విముక్తమైనప్పుడు లభించే పరమగతి పరంధాముని పరంధామం. ఇక్కడ సూర్యుని కాంతి ఉండదు, చంద్రుని వెన్నెలా ఉండదు, అగ్నితాపము ఉండదు. ఒకసారి అక్కడికి చేరుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే ఆశంక ఉండదు. అందుకే దీన్ని పరమగతి అంటారు. పరమార్థ కామాలను ఆరాధించే సామాన్య జనం స్వర్గాన్నైతే పొందుతారు, కానీ వారి పుణ్యం క్షీణించిన తర్వాత మళ్ళీ మత్స్యలోకంకి చేరుతారు. స్వర్గానికి ఎక్కడ పోతారు అంటే అది పుణ్యం చేస్తే స్వర్గానికి పోతారు. కానీ ఎప్పుడైతే పుణ్యం అయిపోతుందో మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు, మానవ జన్మ వస్తుంది. కానీ ఈ ఈ పరమాంగతి ముక్తి వచ్చింది అంటే అది ఓన్లీ భగవత్. ఇక్కడ చెప్పేస్తాడు చూడండి, భగవత్ శరణం. శరణం అనే వాడు ఇక్కడ వాడతాడు ఎక్కడ చూడండి. సంసారపు సంసరణశీలం వల్ల స్వర్గక్షరణశీలం వైపు తీసుకొని వెళ్ళే ధర్మార్థ కామాలనే వర్గత్రయం కంటే భిన్నమైన అపవర్గ ప్రాప్తి విశ్వాత్మ వివిక్త ఆరాధన వల్ల కలుగుతుంది. వివిక్త ఆరాధన తర్వాత నెక్స్ట్ ఈ అపవర్గం వైపు సూచిస్తూ గీతాచార్యుడు ఇలా అన్నాడు. కాబట్టి వివిక్తం అంటే ఏంటో చెప్పండి. తర్వాత నెక్స్ట్ వివిక్తం అంటే ఏకాంత సేవనం. ఓకే, తర్వాత చెప్పండి. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. గీతలో ఎక్కడి జనులు తిరిగి రారో, ఎక్కడికి వెళ్తే జనులు తిరిగి రారో అదే నా పరంధామం. పరమాత్ముని శరణు పొందటం వల్ల అది ఈ పరమగతి ప్రాప్తిస్తుంది. అది ఎట్లా వస్తుంది? అది ధర్మార్థ కామ మోక్షం వల్ల స్వర్గాన్ని సంపాదించవచ్చు, కానీ పరమాగతి సంపాదించాలంటే శరణమే ఫస్ట్ ప్రాప్తిస్తుంది. మాయావరణం కూడా తొలగిపోతుంది. మామేవమే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. భగవంతుని ఈ మాట భక్తులకు అక్షయమైన అభయప్రదానం చేస్తున్నదండి. పరమాత్మ ప్రదానం చేసే ఈ పరమగతికి మరో విశేషం కూడా ఉందండోయ్. అది కేవలం ఆయన భక్తులకే పరిమితం కాదు, విరోధుల్ని కూడా ఉద్ధరిస్తుంది. మరి కంసుడు పొందాడా? దారి తప్పి తిరిగే వారిని గమ్యానికి చేరుస్తుంది. అహల్య ఎలాగో, తాటక అలాగే, శబరి ఎలాగో, తారామండోదరి అలానే, విభీషణుడు ఎలాగో, రావణుడు అట్లాగే అందరూ భగవంతుని కృపను పొందారండి. ఆయన నేత్రాల అమలిన రేఖకు చేరువుగా వచ్చిన వారంతా పరమపదాన్ని పొందుతారు. ఏదో రకంగా ఆయన నేత్ర దృష్టిలో పడాలండి. కోపంగా అయినా సరే పడు, ఏం పర్లా. ఎందుకు కోపం ఆయన మీద? నాకు మోక్షం ఎందుకో ఇవయ్యా, ఇంకా ఎంతకాలం ఏడిపిస్తావు? అలాంటి కూడా ఆయన చింతన ఏదో రకంగా జరిగితే చాలు. అది ఏదో ఒక శ్లోకం కూడా ఉందండి భాగవతంలో. నేను చెప్తా, మీరు చెప్పింది నేను చెప్పాను. అరయన్ శంతను పుత్రుపై, విదురుపై, అక్రూరిపై, కుబ్జపై, నరుపై, ద్రౌపదిపై, కుచేలుపై, నందవజశ్రేణిపై పరంగల్వు నీ కృపారసంబు నాపై కొంతరానిమ్ము. ఇంతవరకు ఈ కృపారసము వీళ్ళందరికీ నాపై కొంతరానిమ్ము. ఎందుకు?
నీ పాదాబ్జంబులు నమ్మినాను జగదీశ్వర కృష్ణ భక్త ప్రియా. నీ పాదాబ్జములు నమ్మినాను. ఆ నమ్మకము అనేది ఇంపార్టెంట్. ఏమిటి? నమ్మకం, శరణు. శరణు. నీ పాదాబ్జములు నమ్మినాను జగదీశ్వర కృష్ణ భక్త ప్రియా. ఎందుకయ్యా నువ్వు ఇస్తావు? నువ్వు భక్త ప్రియుడు కాబట్టి భక్తులకి ప్రియుడు విను. భక్తులంటే నీకు ఇష్టం, అందుకని ఇస్తావు. ఎందుకు? భక్తులు ఎవరు? నీ పాదాబ్జం నమ్మినాను. ఆ నమ్మకం అనేది, ఆ శరణు, ఆ టోటల్ సరెండర్ వాడికి ఇస్తాడు. అదే. ఇంకో పద్యం కూడా ఉందండి. భయము చే కంసుడు, కామము చే గోపికలు ఏ భావంతో అయినా సరే ధరించారని. చెప్పండి. అది మీరు భాగవతం చదివారుగా, చెప్పండి తర్వాత. సరే, నెక్స్ట్ అంటే మనం ఆ శరణు అనే మాటని పాదాబ్జంలో ఒకసారి ఆయన పాదాలని తలుచుకుంటూ ముందుకు పోతాం. శాశ్వతంగా అమరులయ్యారు. భగవంతుని పరమగతి అనశ్వరతను వ్యక్తం చేసే దివ్యనామమే అవ్యయ శబ్దం. జీవన్ముక్తులు ముక్త జీవులకు వివిక్త ఆనందాన్ని ప్రదానం చేసే ఈ అక్షయ నిధి ఎప్పటికీ తరిగిపోదు, ఎన్నటికీ నశించదు. పుష్పక విమానంలాగా అందరికీ ఎందరూ చేరుకున్నా మరొక చోటికి చేరుస్తుంది. ఈ నిధి ఎంత ఖర్చయితే అంత మళ్ళీ చేరుతుంది. అందుకే దీని పేరు అవ్యయం. అవ్యయం శబ్దం ఈ ధాతుజన్యం. ఆ ప్లస్ డి ప్లస్ అయ అన్న మూడింటి సంయోగం వల్ల అవ్యయ శబ్దం ఏర్పడుతుంది. అయ శబ్దానికి అర్థం దొరకటం, తయారు కావటం, చేరటం. ఏ వస్తువు దొరుకుతుందో, తయారవుతుందో, చేరుతుందో అది తరగటం, నశించటం, తొలగిపోవటం వ్యయం. అట్లా వ్యయం కానిది అవ్యయం. ఈ నిధి నశించే మాటే లేదు. ఇది పరమాత్మది కాబట్టి తరిగే పనే లేదు, తొలగిపోయే భయమే లేదు. నహి కళ్యాణ కృత్ ఖచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. కళ్యాణ కార్యంలో నిమగ్నమైన ప్రాణికి ఎప్పుడూ ఏ నష్టమో కలగదు. భగవంతుడు ప్రజ్ఞ చేశాడండి. కౌంతేయా ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. ఓ అర్జున, నా భక్తుడెప్పుడు నశించిపోవడం నిశ్చయంగా తెలుసుకో. ఈ విషయమంతా అవ్యయుడైన భగవంతుని ఈ దివ్యనామంలో వ్యక్తమైంది. వాస్తవానికి ఈ పేరు ముక్తానాం పరమాగతికి సంక్షిప్తంగా పునర్వ్యాఖ్యానం చేయటమే. ఎవడు అటు ఇటు పోడో, మనశ్చాంచల్యం వల్ల మాయ వెనక పరిగెత్తడో, మంగళమయుడైన భగవంతుని విడిచి అమంగళమైన కోరికలతో తనను తాను మరిచిపోడో అతడు అవ్యయుడే. త్యాగరాజస్వామి ఈ చాంచల్యాన్ని ఇలా వర్ణించాడండి. కోటి నాథులు ధను కోటిలో నుండగా ఏటికి తిరిగేవే ఓ మనసా. ఏటికి తిరిగేవే మనసా. ఎత్తుక్కొని ఒక్కొక్క నదికి పోవాలా. సముద్ర స్నానం చేస్తే అన్ని నదులు అక్కడే కాస్తాయి, సరిపోదు, అన్నీ చేసినట్టే అవుతుంది. అవ్యయ శబ్దంలో పరమాత్ముని పరంధామ అవినశ్వరతతో పాటు నిష్ఠావంతుడైన ఆరాధకుని నిశ్చయాత్మకత కూడా ధ్వనిస్తుంది. భగవంతుని అవ్యయ విభూతిలో ఎవరికి అచంచల విశ్వాసం ఉంటుందో వారికి ప్రతి పురుషునిలోనూ పరమపురుషుని దర్శనం కలుగుతుందండి. భగవంతుని పురుషమాతృనిగా గుర్తించే మనసు ఆయనను కేవలం పురుషునిగా భావించి తృప్తి చెందుతుంది. భగవంతుని అనంత విభూతి పురుష శబ్దంలో నిహితమై ఉంది. అందుకే అవ్యయనామం తర్వాత పురుషనామస్మరణ జరిగింది. పురుష శబ్దానికి ఒక సుందరమైన వ్యాఖ్య మహాభారతంలోని శాంతి పర్వంలో కనిపిస్తుందండి. నవద్వారం పురం పుణ్యం ఏతైర్భావై సమన్వితం వ్యాప్తశేతే మహాత్మాయ తస్మాత్ పురుష ఉచ్యతే. నవద్వారాలు కలిగిన ఈ శరీరమే పురం.
పుణ్యనగరం. దీనిలో నానావిధ భావాలు నివసిస్తుంటాయి. ఈ భావనగరపు మహానాగరికుడు దీన్ని తన చిరనివాసంగా చేసుకుని ఎల్లవేళలా ఉంటాడు. అందుకే ఆయనను పురుషుడు అంటారు. అందుకే మా పొన్నూరులో భావపురి కాలనీ కట్టారంటే. కానీ ఈ భావనగరంలోని ఈ మహాపౌరుడు శరీరధారి అయిన సాధారణ పురుషుని కంటే భిన్నుడు. సాధారణ పురుషునితోనే అతనిలోనే నివాసం ఉన్నప్పటికీ ఆయన అతని కంటే భిన్నుడు. కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, చేతులు ఉన్న ఈ స్థూలాకారంతో పార్థివుణ్ణి అపార్థివుణ్ణి చేసే పార్థివతత్వం కంటే ముందే ఇక్కడ స్థిరుడై ఉన్న అంగుష్ట ప్రమాణ మాత్రుడైన సూక్ష్మాకార పురుషుడున్నాడు. నవద్వారాలు కలిగిన ఈ విచిత్ర నగరంలో ముందుగానే ప్రవేశించి ఉన్న ఈ పరమ పురుషుని గురించే ఇలా చెప్పడం జరిగింది. పురుషాన్న పరం కించిత్ సౌకాష్ట సాపరాగతి. పురుషుని కంటే భిన్నమైనది ఏదీ లేదు. ఆయనే పరాకాష్ట, ఆయనే పరమగతి. ఈ మూల పురుషుడు విరాట్ పురుషుడు తనను తాను ఈ అనంత నివాసంలో ఆదివాసిగా ప్రకటించుకుంటూ ఇలా అన్నాడు. పూర్వమేవాహ నిహాసం. నేనిక్కడ ముందు నుండే కూర్చొని ఉన్నానయ్యా. వాస్తవానికి విశ్వంలోని ప్రతి ప్రాణికి ప్రాణప్రియమైన శరీరంలోని ప్రతి అంగం ఆయన ఇల్లే. ఆయనతోనే అది సంపూర్ణమవుతుంది. అందుకే మహాభారతంలోని ఉద్యోగ పర్వంలో పురుష శబ్ద వ్యుత్పత్తిని పూరణ సదన శబ్దాల ఆధారంగా చెప్పడం జరిగింది. సర్వ పురుషులలో పరమ పురుషుని రూపంలో ఉండే ఈ పరమాత్మ పరమ రమణీయ గాథను వ్యక్తం చేసే ఈ సహస్రనామం దానికదే ఒక పురుష సూక్తం. ఈ విరాట్ పురుషుడు తన ఈ విశాల సృష్టిలోని ప్రతి ప్రాణిలో ఎందుకు నివాసం ఏర్పరచుకున్నాడనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. దీని తర్వాత నామం సాక్షి ఈ ప్రశ్నకు సమాధానం చెప్తుంది. ముక్తాత్మలకు మోక్ష ప్రదానం చేసే ఉద్దేశంతో నశ్వర శరీరంలో అనశ్వర రూపంలో అంటే అవ్యయ రూపంలో ఉండే ఈ పరమపురుషుడు సర్వసాక్షి అయి విశ్వంలోని ప్రతి అణువులోనూ నిండి ఉన్నాడండి. ఆయన మనలోపలే ఉండి మనం చేసే పనులు, మన ప్రవర్తన, ఆలోచనలు, రాగద్వేషాలు, యోగక్షేమాలు అన్నీ చూస్తూ ఉంటాడు. ఇతరులు చూచిన వాటి మీద, ఇతరుల నుంచి విన్న మాటల మీద ఆయన ఆధారపడడు. అందువలనే ఆయన సాక్షి. సాక్షాత్ ద్రష్టరి సంజ్ఞాయాం. ఆయన ప్రత్యక్షంగా చూసేవాడు. కానీ మనకు కనిపించని విచిత్ర ద్రష్ట అని ఈ పానీయం సూత్రం చెప్తున్నది. అదృష్టో ద్రష్ట, చూసేవాడు కనిపించాడు. ఇప్పుడు నల్ల కళ్ళతోటి పెట్టుకుంటే నల్ల గ్లాసులు కిటికీలు పెట్టుకుని లోపల ఉండేవాడు కనపడ్డు. వాడికి లోకం కనపడుతుంది, లోకం వాడిని చూడలేదు. అలాంటిది ఈ పరమ పవిత్ర పురుషుడు సాక్షి మాత్రమే కాదండి, అన్నీ చూసి తెలుసుకునే క్షేత్రజ్ఞుడు కూడా. ఈ క్షేత్రం ఏమిటి, ఎందుకు ఏర్పడింది, ఎలా నడుస్తుంది, ఎక్కడ ఎప్పుడు పోషితమవుతుంది, ఫలిస్తుంది అన్నీ ఆయనకు తెలుసు. జ్ఞానం చేత, కర్మ చేత, ఇచ్ఛ చేత ప్రేరితమై అనుప్రాణితమై ఈ శరీరం క్షేత్రం అనబడుతుంది. దీని జ్ఞానం చేత, ఇచ్ఛ చేత, కర్మ చేత ప్రేరితమై అనుప్రాణితమై ఈ శరీరం క్షేత్రం. దీని సమ్యక్ జ్ఞానం శరీరధారిని లేదా శరీర స్వామిని క్షేత్రజ్ఞుని చేస్తుంది. క్షేత్ర శబ్దమే చాలా విచిత్రమైంది. క్షీయతే, త్రాయతే ఈ రెండు శబ్దాల సమ్మిశ్రవణం వల్ల క్షేత్ర శబ్దం ఏర్పడింది. ఈ శరీరంలో క్షీణించేది, తరిగిపోయే, నశించిపోయే తత్వం ఉంది. దానితో పాటు దానిని ఈ క్షయం నుండి రక్షించే అమరతత్వం కూడా
దాని అభిన్నాంగ రూపంలో ఉంది. ఈ మట్టి నీళ్ల బొమ్మలో ఏ తేజం ఏ వాయువు ఉన్నాయో అవి అనిలం. అందుకే అతను మరణించి అమరుడు. వాయురనిలం అమృత మధేతం భస్మాంతం శరీరం అన్న శృతివాక్యం దీనికి ప్రమాణం. నశించేది మట్టి బొమ్మ మాత్రమే. ఈ బొమ్మ లోపల సంచరించే వాయువు సర్వవ్యాపి, శాశ్వతుడు. క్షేత్రం క్షేత్రజ్ఞుల మధ్య తేడా ఏమంటే క్షేత్రం తన సామర్థ్యాన్ని గుర్తించలేదు. క్షేత్రజ్ఞుడు సనాతన సాక్షి కాబట్టి సర్వం చూడగలుగుతాడు, తెలుసుకోగలుగుతాడు. ఈ విధంగా క్షేత్రం సత్వసారాన్ని గ్రహించే క్షేత్రజ్ఞుడు అక్షరమవుతాడు. క్షేత్రజ్ఞ అక్షరనామాల అభిన్నత్వాన్ని చెప్పడానికే శ్లోకం చివర క్షేత్రజ్ఞోక్షర ఏవచ అని చెప్పడం జరిగింది. ఇక్కడ యవ చ శబ్దాల ప్రయోగం కేవలం పాదపూరణ కోసం కాదండోయ్. ఈ రెండిటి ప్రయోగము సార్థకము, సాగర గర్భితము. ఏవ అభేదాన్ని, చా భేదాన్ని వేరువేరుగా ప్రతిపాదిస్తూ రెండిటినీ ఒక చోటికి తెచ్చి భేదంలో అభేదాన్ని స్థాపించడం జరిగింది. చరణశీల క్షేత్రంలోనే అక్షర రూప పరమాత్మ ఉన్నాడండి. ఇదే అక్షరనామ ప్రయోజనం. సమస్త క్షేత్ర జగత్తులో ఏ అవినశ్వరతత్వం ఉందో అదే అక్షరం. ఆ నుండి క్ష వరకు ఉండే వర్ణమాల కూడా అక్షరమే. ఈ మొత్తం వర్ణమాల ఆకారం నుండే వెలువడింది. అక్షరాణం అకారోస్మి అని చెప్పి భగవంతుడు తన సర్వప్రభవాక్షరమైన అకారంతో ఏకీకృతం చేసుకున్నాడు. పాణిని మహర్షి తన అష్టాధ్యాయి చివర ఒక విచిత్రమైన సూత్రం రచించాడు. ఇది ప్రపంచంలోని అక్షరభారతి అంతా అకారం నుండే పుట్టి ప్రసరిస్తున్నది. సృష్టి ఆరంభంలో అకారం అంతర్ముఖము సంవృతము అయి ఉంటుంది. దాని వివృత రూపాన్నే సర్వవాగ్విలాసము వ్యక్తం చేస్తుంది. చివరికి ఈ అకారం తనలోనే విలీనమైపోతుంది. ఈ శ్లోకంలోని పరమాత్మ పవిత్రత, అవినశ్వరత, అపరిమేయత, అనంతతత్వాల వర్ణన అంతా అక్షర శబ్దంలోనే సమాహారమై ఉందని భావించాలి. సహస్రనామంలోని ఈ 2వ శ్లోకం భగవంతుని దివ్య విభూతిని ప్రత్యక్షం చేసే అక్షరగానం. ఈ శ్లోకం తర్వాత మనం భగవంతుని భవ్యభావ భూమికను దాటి అక్షరాలోకంలో ప్రవేశిస్తాం. డాక్టర్ ఇలపావులూరి పాండురంగారావు గారు. పురుషోత్తమ యోగం రేపు వద్దని చెప్పుకున్నాం. దీనికి ఒక గుర్తు పెట్టండి. ఇప్పుడు ధ్యానం చేసుకోండి కాసేపు. గుర్తు ఎక్కడ? దీని మాస్క్ లోపల. మీరు ఇప్పుడు ఏం చదివారు? గాలికి పోయాయి మాటలని కాదు. మీరు గుర్తుపెట్టుకున్నారు. మీరు ఏం గుర్తు పెట్టుకోమన్నారో అది గుర్తు తెచ్చుకోండి. ఏం గుర్తు పెట్టుకోమన్నారు? భగవంతుని నామ సౌందర్యాన్ని గుర్తుపెట్టుకో. పుస్తకంలో ఏదో గుర్తుపెట్టుకోమని పేజీ దగ్గర గుర్తుపెట్టుకోమన్నా. ఆ పేజీలో ఏముంది? నెక్స్ట్ చదవటానికి వెంటనే ఆ పేజీలో అది రీడింగ్ మాస్క్. ఆ పేజీలో ఏముంది? మనం ఇప్పుడు విష్ణు సహస్రనామంలో 2వ శ్లోకం అంతేనా? మనం ఏ శ్లోకం? 2వ శ్లోకం. దానికి ఆ 2వ శ్లోకం చదివామనే ధ్యానంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పేజీ ఓపెన్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఆ సూచిక పెట్టుకుంటారో అప్పుడు మీలో మతిమరపు వస్తుంది. ఎందుకు? కంటిన్యూటీ కాదు, మీకు ఒక అక్కడ ఉందిలే, అది భగవంతుడు అక్కడే ఉన్నాడు, అక్కడే పోలేదు కనుక పెట్టుకోకపోతే గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. మీరు ఆ రకంగా అన్నా కనీసం అది ఆయన స్మరణ జరుగుతుంది. అది ఉపయోగం. అది నేను చెప్పేది. అవును, బాగుంది. ఏలే పురాణ శాస్త్రులు పెడుతుంటారు కదా, అందుకని అనాలి. వాళ్ళు 10 రకాల పండ్లు అందుకని పెట్టుకుంటారు. వాళ్ళు బ్రాహ్మణ్ నిజంగా మంత్రం చదివితే
వాడిని పోషించగలిగిన సంఘం ఇప్పుడు లేదండి. లేదు. బ్రాహ్మడు సరిగా మంత్రం చదివితే వాడు దానికి ఎంత దాంట్లో పెడితే తనలో పెట్టుకుంటే తను సంపాదిస్తే ఆ భగవంతుని యొక్క పవర్ని ఆ మంత్రం ద్వారా మీకు ధారపోస్తాడు. అవునండి పాపం. అది నీకు వ్యవసాయం పండించేది ధాన్యం 100 బస్తాల ధాన్యం కొలతది కాదు, అది అమూల్యమైనది. బ్రాహ్మడు పురోహితుడు సర్వజనో సుఖినో భవంతు. ఏమి దాన్ని చేయాలి అంటే అది గ్రహించి ఇచ్చేవాడు లేడు. అది చేయాలంటే ఆయన ఎంత కష్టపడాలి. వాళ్ళ పాపం పుచ్చుకుంటాడు, పుణ్యం ఇస్తున్నాడు. ఫస్ట్ ఆ పాపం మళ్ళీ కరిగించుకోవాలి. ఫస్ట్ ఆయన పవిత్రుడు కావాలి. పవిత్రుడు కావాలంటే మనోవాక్కాయ కర్మలతో ఆయన బంధాలని వదులుకోవాలి, ఆయన కోరికల్ని వదులుకోవాలి, ఆయన డబ్బు సంపాదించకూడదు. ఏమి రేపు అనేది భయం ఉండకూడదు ఆయనకి. పరమాత్మ చూసుకుంటాడు. అంత దాంట్లో ప్రయాణించిన వాడు బ్రాహ్మడు పురోహితుడు. అసలు దాన్ని పోషించేవారు ఎవరు? సమాజం. సమాజం పోషిస్తే ఆయన సమాజానికి ఇస్తాడు. అది నువ్వు ఇప్పుడు సైంటిస్ట్ అంటాం, మనం ఇప్పుడు 8 గంటల సైంటిస్టులను తయారు చేస్తున్నాం. యాక్చువల్ సైంటిస్ట్ అనేవాడు 24 గంటలు అండి. వాడికి అసలు ఒకసారి అఫ్కోర్స్ మీరు ఉద్యోగం చేసి నేను కొంచెం వేరే టైప్ ఉద్యోగం. ఒకసారి మీకు కర్మ యందు మనస్సు లగ్నం అయితే మీరు నిద్రపోలేరు. నేను చేసిన ఉద్యోగంలో నాకు వచ్చిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలా ఎప్పుడు సాల్వ్ అయినాయో తెలుసా? అర్ధరాత్రి నిద్రలో జాగ్రత్తావస్థలో బుర్ర పనిచేస్తుంటుంది. ఉడక పడుకున్నా కానీ బుర్ర పనిచేస్తుంది. ప్లస్ నా డెసిషన్స్ ఎన్ని పొద్దున్నే ఎక్కడ కన్ఫర్మ్ అయ్యో తెలుసా? అర్ధరాత్రి కాదు, బాత్రూమ్ కమోడ్ మీద. పరమాత్మను కూడా ఆ లెవెల్లో ధ్యానించాలండి మనం. కమోడ్ మీద డెసిషన్ మేకింగ్ జరిగేది. ఎగ్జిక్యూషను ఎందుకని చెప్తున్నానంటే మనం డైరీ రాసేవాళ్ళు లీనమని, నేను డైరీ రాయలేదు, ఎంత లీనమైపోతాము. లీనం అవ్వాలి అంటే ఇదొక క్రియ. ఆ క్రియ సంగతి చెప్తున్నాను. ఈ క్రియ మహోద్భుతమైనది. అది చాలా సింపుల్. అది అయిపోయింది, తీసేసి ఇది పెట్టుకోవాలి. ఆ క్రియ పొద్దున్నే ఇక్కడ డెసిషన్స్ జరిగిపోయినాయి, నా స్పియర్లో ఉన్నాయి, జరిగిపోయినాయి. పోగానే నా జనరల్ అగ్రిమెంట్ ఏంటంటే నా సబార్డినేట్స్ తోటి నేను అనేక పనులు ప్లానింగ్ మీద అట్ట సాయంత్రం పూట 4 తర్వాత రోల్ చేస్తూ ఉంటాను. అందరూ మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి వాళ్ళ ఏరియాలో. నేను వింటాను. టాపిక్ రోల్ చేయటం వరకే నా పని. నేను వింటూ ఉంటాను. అది ఎప్పుడు చేస్తానో, ఏ రోజు చేస్తానో, ఎట్టా చేస్తానో, ఎవరి ఆలోచన నేను తీసుకుంటానో నాకు తెలియదు. అవన్నీ నేను బాధ్యుణ్ణి. పొద్దుటి పూట అక్కడ డెసిషన్ జరిగిన తర్వాత పోయి మార్నింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఎవడు దాన్ని ప్రత్యర్థించకూడదు, ఎవడు దానిని ఎట్లా చెప్పానో అట్లా స్టార్ట్ చేయాలి. చెప్పటం అంతా నిన్న సాయంత్రం నువ్వు చెప్పేసి అయిపోయింది, నేను వినేసాను. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు చేయాలి. ఎందుకు అంటే నువ్వు ఆ పొజిషన్లో ఉన్నావు, నేను ఈ పొజిషన్లో ఉన్నాను. ఏమి మీకు తర్వాత ప్రాబ్లమ్స్ ఏదన్నా వస్తే చేయటంలో మీ ప్రాబ్లం కానీ నేను చూడకపోవచ్చు ప్రాబ్లమ్స్ మీ స్థాయికి ఆలోచనకి మించి కానీ వస్తే నాకు చెప్పండి, నేనున్నాను, మీ వెనకే ఉన్నాను. అది అంతేలేండి.
పరమాత్మ కూడా ఇప్పుడు అలా అదే ఉన్నాడంటారా? అదే ఇది ఇది ఈ అదే బ్రాహ్మణ్యం కూడా, అదే సైంటిస్ట్ కూడా వాడు లీనమైపోవాలి. పోవాలి. అప్పుడే అది పరిశుద్ధంగా జరుగుతుంది. ఏమి సో మనం ఇవాళకి 12:30 అయింది. 12 వెళ్ళిపోదాం. ఇవాళకి ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్. కృష్ణ అవసర ప్రపంచ మిత వ్యయం. ముందు మనస్సు ఆలోచన అంటూ వస్తే భగవంతుడిదే రావాలి, ఏది రావడం లేదు. నోటంబడి మాట వస్తే భగవంతుడి మాటే రావాలి. ఏదన్నా పని చేస్తామంటే అంతా పరమాత్మేనని ఆయనకి సేవ చేస్తున్నట్టుగా చెయ్యాలి. లేకపోతే మౌనం.